మ్యామ్ నెక్స్ట్ ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ ఏదైతే కోర్ట్ అనేది ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది ఇంటి పట్ల. ఇప్పుడు లావణ్య కేసు గెలిచినట్టా? గెలవనట్టా? అంటే నేను అంటే ఒక న్యూస్ ఛానల్‌లో చూసాను. ఆహ్, లావణ్యకి రాజ్ తరుణ్ భార్య అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అదేవిధంగా లావణ్య ఆ ఇంట్లో ఉండడానికి ఏ రకమైనటువంటి డాక్యుమెంట్ లేదు. కాబట్టి ఆమెకి ఆ ఇంట్లో ఉండడానికి లేదు అనేది కోర్టు తీర్పిచ్చినట్టుగా నేను చూసిన. అయితే మొదటి నుండి రాజ్ తరుణ్ అదే మొత్తుకుంటున్నాడు. ఏంటంటే మాకిద్దరికి అఫీషియల్‌గా పెళ్లి కాలేదు. మేము రిలేషన్‌లో ఉన్నాము అని. తర్వాత ఆ ఇల్లు నాదే, లావణ్యది ఏమీ లేదు దాంట్లో అని. లావణ్య అనేది ఇక మనం చూస్తున్నాం కదా! ఏ రకంగా మాట్లాడినోళ్ళందరిని కూడా ఏ రకంగా బురిడి కొట్టిస్తదో ఆమె. ఆమె చలువన చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి మనం చూసినాం మనం. కాబట్టి మనము ఎవరైనా ప్రజలను గానీ, సమాజాన్ని గానీ, వ్యక్తులను గానీ కొన్ని రోజులు మాత్రమే మోసం చేయగలుగుతారు. కొన్ని రోజులు మాత్రమే బ్లాక్‌మెయిల్ చేసి బ్రతకగలుగుతారు. కానీ అన్ని రోజులు అది మన అటువంటి పనులకి అన్ని రోజులు పనికిరావు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా గుర్తించాల్సింది ఏందంటే, మనం ఎంత తప్పుడు పనులు చేసినా గూడా తప్పకుండా ఒక దగ్గర కాకపోతే ఇంకొక దగ్గరైనా దొరుకుతారు. కాబట్టి ఎదుటోళ్ళని బురిడి కొట్టించి, ఎదుటోళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఎదుటి వాళ్ళని మోసం చేసి, ఎన్ని రోజులు వాళ్ళు వాళ్ళ యొక్క తప్పులను కప్పిపుచ్చుకుంటూ చలామణి కాగలుగుతారు సమాజంలో. కాబట్టి కోర్టు మాత్రం ఒక మంచి బ్రహ్మాండమైన తీర్పునిచ్చింది. ఇంకొకరు ఆ రకంగా చెయ్యకుండా ఒక చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిందని మాత్రం నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే ఇప్పుడు లావణ్యకి ఎలాంటి రైట్స్ లేదు ఆ ఇంటి మీద. కానీ మళ్ళీ ఏదైనా దాడి చేసే యోచనుంటే మళ్ళీ లావణ్య పరిస్థితి ఏంటి మేడం? ఇంకా అంటే అంటే కొంతమంది కోర్టు తీర్పును కూడా సరిగ్గా గౌరవించిన పరిస్థితి మనం చూస్తాము. అవును. సో అలాంటి ఈవెన్ లావణ్య అనేది బోల్డ్‌గా ఎళ్తది. అవును. లావణ్య బోల్డ్‌గా వెళ్తది. ఎటైనా డేర్‌గా వెళ్తది. అవును. రాజ్ తరుణ్ మీద ఎలాంటి స్టెప్స్ కావాలన్నా డేర్‌గా వెళ్తది. అవును. సో మళ్ళీ కోర్టు మళ్ళీ నా రాజ్ తరుణ్, మళ్ళీ నా భర్తని మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటంటారు? అది రాజ్ తరుణ్ ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాలి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఆమె అంత బోల్డ్‌గా ఒక అంటే ఇప్పుడు కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె మిస్టేక్సే కనబడుతున్నాయి. ఇప్పుడు ఆమె రాజ్ తరుణ్ భర్తనా? లేకపోతే ఇంకొకతను ఎవరో ఉంటారు కదా! మస్తాన్ సాయా? అతనా? అతని మీద కేసు పెట్టి, అతని భర్త అని కేసు పెట్టి, ఇతని భర్త అని కేసు పెట్టి, ఈ సమాజం ఏందండి అసలు? సమాజం ఎటు చూస్తా ఉంది? కాబట్టి ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టించే వ్యక్తులు ఎక్కువ రోజులు వీటిని చేసుకుంటూ ముందుకు చెలామణి కాలేరు. ఎక్కడో ఒక దగ్గర వీళ్ళకి ఫుల్ స్టాప్ పడతది. ప్రజలు నిజాలు గ్రహిస్తారు. ప్రజలకు నిజాలు అర్థమవుతది. అర్థమైనప్పుడు తప్పకుండా ఇంకా వాళ్ళని నమ్మే పరిస్థితి కూడా లేదు కదా! వాళ్ళ సమాజంలో ఎవరేందనేది అర్థమైపోయింది. అవును. అర్థమైపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచిస్తారు ఈ ఓకే. విషయంలో.